ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనకు ఈరోజు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. అదేమిటనగా దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని. అవును, దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే, దేవుని కృప ఎక్కువ ఎవరి మీద ఉంటుంది? దేవుడు ఎవరి మీద కృప చూపించడానికి ఇష్టపడతాడంటే, దీనత్వము కలిగి, దీన మనస్సు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడి యొక్క కృప ఎప్పుడు తోడుంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవుని కృప పొందుకోవాలని, ఆయన కృప మనకి తోడుంటే చాలని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం మన వాక్యం ద్వారా. కానీ అటువంటి కృప ఎలాంటి వారికి తోడుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దీన మనస్సు గలవారికి, దీనులకు విధేయత గలవారికి, దేవుడు వినయము గల మనస్సును గలవారికి దేవుడు కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి అహంకారులన్నా గర్వస్తులన్నా చాలా అసహ్యం. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, ఘనతకి ముందు వినయము నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క కృపను పొందుకొని అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు జరగాలని కోరుకుంటే, దేవుని యొక్క కృప నీకు తోడుంటే చాలు అని నువ్వు అనుకుంటే, నువ్వు దీన మనసు కలిగి నడుచుకోవాలి. మనము మన సొంత జ్ఞానాన్ని బట్టి, మనకున్న వాటిని బట్టి మనము అహంకారంతోనూ గర్వంతోనూ మనము ఎదిరిస్తూ మనము నడుచుకున్నట్లయితే మన జీవితంలో మనము అనేకమైన ఆశీర్వాదాలను మనం దేవుని నుంచి కోల్పోతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క కృప మనకి తోడుంటే చాలు. మన జీవితంలో ఎన్ని ప్రయాణాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని అవరోధాల గుండా మనం వెళ్ళినా కూడా దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, దీన మనసు కలిగి ఉన్న వారికి ఆయన కృప అనుగ్రహించబడుతుంది అని. అవును, మనము దీన మనసు కలిగి దేవుని ఎదుట విధేయత కలిగి, అనగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ సమర్పణపూర్వకంగా ఆయన సన్నిధానంలో దీన మనసు కలిగి విధేయత కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారని, ఎవరైతే వాళ్ళు హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు అని. అవును, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఘనత పొందుకోవాలి, మన జీవితంలో గొప్ప స్థాయికి మనము వెళ్ళాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని ఎదుట దీనత్వము కలిగి జీవించాలి, దేవుని ఎదుట వినయము కలిగి జీవించాలి. అప్పుడే దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క కృప మనకు తోడుంటే ఈ ప్రపంచంలో మనము ఏది అయినా సాధించగలము. ఆయన యొక్క తోడు మనకున్నట్లయితే, ఆనాడు ఎలాగైతే మోషేకి దేవుడు తోడై ఉండి అనేకమైన విజయాలు దయచేశాడో, ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుని యొక్క కృప తోడై ఉంటే, ఆయన కృప అనుగ్రహించబడితే అనేక విధాలైన ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఘనతని పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క కృప అనుగ్రహించబడాలనుకుంటున్నావా? నీ పైన, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు చేసిన ఉద్యోగంలో దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? అయితే దీన మనస్సు కలిగి విధేయత కలిగి జీవించు. నీకున్న సొంత జ్ఞానాన్ని బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, నీకున్న ఆస్తి పాస్తులను బట్టి, నీకున్న అందచందాలను బట్టి ఏ రోజు ఏనాడు కూడా గర్వించాలని అహంకారంగా ప్రవర్తించుకో. దీన మనస్సు కలిగిన వారికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప, దేవుని యొక్క కృప తోడుంటే మన జీవితంలో అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే ఆస్కారం ఉంటుంది. అది దేవుని యొక్క సెలవిస్తుంది. ఈరోజు నువ్వు అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అవున తండ్రి, బిడ్డలతో చక్కని రీతిలో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవున తండ్రి, అహంకారాలను మీరు ఎదిరిస్తారని మీరు మాట్లాడారు, దీనులకి మీ కృప అనుగ్రహించబడుతుందన్నారు. అవును, అహంకారము, గర్వము నీకు అసహ్యమైన లక్షణాలు. అవును, దీన మనసు, వినయము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మీరు దీవించాలని ఆశపడతారు, అవి ఆశీర్వదించాలని ఆశపడతారు. బిడ్డలకు కూడా దీన మనస్సును
అయ్యా వాళ్ళకి దయచేయండి. వినయము గల మనస్సును మీరు దయచేయండి అయ్యా. నీ సన్నిధానంలో వాళ్ళు తగ్గించుకుంటూ మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి నిన్ను ఘనపరుస్తూ ప్రతి విషయంలో ఉంటే అయ్యా నీ కృప పొందుకొని వాళ్ళ గొప్ప కార్యాలు జీవితం చూడడానికి చేయడానికి కృపను చూపించమని అయ్యా. ఏదైతే ఏ విషయంలో అయితే వాళ్ళు నీ కృప పొందుకోవాలనుకుంటున్నారో అయ్యా వాళ్ళకి మీ కృపను చూపించమని మీ కృపను అనుగ్రహించమని కోర్చున్నాం. దీని మనస్సు కలిగి ప్రతి విషయంలో వాళ్ళు వినయము కలిగి నడుచుకుంటూ నీ యొక్క గొప్ప ఆశీర్వాదానికి కారకులవడానికి కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.